హాయ్ పిల్లలు. ఈరోజు మనం ఉగాదులు ఉషస్సులు అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాం. రచయిత పేరు మధురాంతకం రాజారాం. రచయిత యొక్క పరిచయం. మధురాంతకం రాజారాం చిత్తూరు జిల్లా మొగరాలలో 1930వ సంవత్సరంలో జన్మించారు. ఎప్పుడు జన్మించారు ఈయన? 1930వ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మొగరాలలో జన్మించారు ఈయన. తొలినాటి తెలుగు కథలు, ఒక దశాబ్ద తెలుగు కథలు, ఆంధ్ర ప్రచార సాహిత్యం అకాడమీ ప్రచురణలు, తెలుగు కథకులు, కథన రీతులు, ఇలా ఎన్నో అనువాదాలు కూడా ఆయన చేశారు. తొలినాటి తెలుగు కథలు అనేది రాశారట, ఒక దశాబ్ద తెలుగు కథలు రాశారు. ఆంధ్ర ప్రచార సాహిత్యం అకాడమీ యొక్క ప్రచురణలు కూడా ఆయన చేస్తూ వచ్చారు. తెలుగు కథకులు, కథనా రీతులు అనే దాని గురించి రాస్తూ వచ్చారు. అలాగే ఎన్నో అనువాదాలు కూడా ఆయన రాస్తూ వచ్చారు. ఇక ఈయన గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈయన 1950 నుంచి, ఎప్పటి నుంచి అండి? 1950 నుంచి 1999వ సంవత్సరంలో తుది శ్వాస వరకు, అంటే ఆయన చనిపోయేంత వరకు కూడా సాహిత్య వ్యాసంగం చేశారు. కాబట్టి ఈయన రాసిన వ్యాసాలన్నీ కూడా సాహిత్యానికి సంబంధించినవి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. 300కు పైగా కథలు, 2 నవలలు, కొన్ని నవలికలు, నాటకాలు, గేయాలు, ఎన్నో సాహితీ వ్యాసాలు రాశారు. కాబట్టి ఈయన ఏం చేశారు అంటే, ఇక్కడ మనకు చెప్పబడుతుంది 300కు పైగా కథలను ఈయన రాశారట. 2 నవలలు రచించారు, కొన్ని నవలికలు రాశారు, అట్లాగే నాటకాలు, కొన్ని గేయాలు కూడా, సాహితీ వ్యాసాలు, ఇవన్నీ కూడా ఆయన రాశారన్నమాట. ఒకవైపు వేల సంవత్సరాల క్రితమే విశ్వాన్ని, గ్రహాల గతుల్ని పరిశీలించి పంచాంగాలను రూపొందించిన దేశం మనది. కాబట్టి ఈ భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఈ విశ్వాన్ని అంతటినీ, ఈ గ్రహాల యొక్క గతుల్ని, ఏ గ్రహము ఏ స్థితులకు వస్తుంది, ఎప్పుడు ఏ కాలం వస్తుంది, ఈ విషయాలన్నింటినీ పరిశీలించి ఏం చేశారంటే పంచాంగాన్ని కనుక్కున్నారు. ఆ పంచాంగాన్ని రూపొందించడం ద్వారా ఈ భౌగోళిక వాతావరణంలో కలిగే మార్పులన్నిటి గురించి కూడా మనం మాట్లాడగలుగుతూ వచ్చాం. అటువంటి దేశం మనది. మరోవైపు ఋతుపవనాలు, తుఫానులు, వాతావరణంలో మార్పులు లెక్కలు కడుతున్న ఆధునిక సాంకేతిక జ్ఞానము మన దేశానికి ఉంది. కాబట్టి కేవలము ఈ యొక్క గ్రహస్థితులను బట్టి రచించినటువంటి పంచాంగం గురించే కాదు, సాంకేతికత గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ విషయాల్లో కూడా భారతదేశం ముందున్నది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వాతావరణంలో కలిగే అనేకమైన మార్పులు, వీటికి కారణం ఏంటి? తుఫాన్లు రావడానికి కారణం ఏంటి? రాకపోవడానికి కారణం ఏంటి? లేకపోతే ఋతుపవనాలు ముందుకెందుకు వస్తున్నాయి, లేకపోతే ఋతుపవనాలు ఎందుకు రావట్లేదు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా వాతావరణంలో కలుగుతున్నటువంటి మార్పులను లెక్క కట్టడం ద్వారా ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని పుచ్చుకున్నటువంటి దేశము భారతదేశం. ఈ రెండింటి మధ్య జరుగుతున్న చర్చే ఉగాదులు ఉషస్సులు. ఈ పాఠం ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలకి, సాంకేతికతకి ఉన్నటువంటి ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి చర్చే ఈ ఉగాదులు ఉషస్సుల పాఠానికి మూలమని మనం చెప్పుకోవచ్చు. ఇక పాఠంలోకి ప్రవేశిస్తే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. చూడండి, ఇక్కడ రాయబడుతూ వచ్చింది, పేరంటమును కేగు పిన్న బాలిక వాలు జడలో మల్లె పువ్వు కనిపించినప్పుడు. చూడండి, ఎవరైనా ఒక చిన్న వయసు నుండి బాలిక కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఏదైనా పేరెంటానికి వెళ్తున్నప్పుడు సామాన్యంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే సిగలో, అంటే తలలో మల్లెపూలు పెట్టుకుంటారు. ఆ మల్లెపూలు ఏ కాలంలో వస్తాయి అనేది కవిగారికి బాగా తెలుసట. శీతోదక స్నానజాత సౌఖ్యము పైన ముక్కుపుటాన చమర్పు పుట్టినప్పుడు. కాబట్టి చల్లని నీటితో స్నానం చేశాక ఈ ముక్కు కొన మీద ఒక చెమట బిందువు పుడుతూ ఉందనుకోండి, ఏ కాలంలో పుడుతుంది? సామాన్యంగా స్నానం చేసే కూడా మనకి చెమట అనేది ఏ కాలంలో పుడుతుంది? మనం దీని గురించి ఆలోచించేద్దాం. ఒక దినాన పికాలాపం దూరపు కొన నుంచి వినవచ్చినప్పుడు, పికం అంటే కోకిల, కోకిల యొక్క స్వరం ఏ కాలంలో వినపడుతుంది? ఇవన్నీ కూడా వసంతకాలం వచ్చింది అనే దానికి సంకేతం అన్నమాట. కాబట్టి వసంతం అరుగుదించింది అనేటువంటి మధురోహతముకు స్ఫురించినట్లుగా సెలవిచ్చారు కవిగారు.
కాబట్టి ఆయనకు అనిపించింది అంటే ఏమంటే వసంతకాలం వచ్చేసింది. కాబట్టే ఆహ్, ఈ మల్లెపూలనేవి కనబడుతున్నాయి. లేకపోతే చన్ననీటితో స్నానం చేసిన చెమట బిందువులు ముక్కుపుటాన పుడుతున్నాయి. లేదా ఈ కోయిల యొక్క స్వరం మనకు వినబడుతుంది దూరపు నుంచి ఎక్కడి నుంచో అని చెప్పేసి ఇది వసంతానికి సంకేతం అని చెప్పేసి కవి గారు చెప్తారట. అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఎక్కడి నుంచి అణువు అంటే చిన్న భాగం. చిన్న భాగం నుండి బ్రహ్మాండం అంటే ఈ విశ్వమంతటా కూడా చరాచరాలన్నిటిలోనూ అంటే సంచరించే వాటిలోనూ అచరణం. అచరం అంటే సంచరించనిది అంటే స్థిరంగా ఉండేది. వీటన్నిటిలోనూ అందాన్ని తిలకించగలిగిన కవిరాజులకు వసంతం వచ్చేసిందన్న తలుపు అదొక మధురోహగానే భాషించవచ్చు. కాబట్టి వసంతకాలం వచ్చిన అనేటువంటి భావన వాళ్ళలో ఒక మధురమైనటువంటి భావనగా ఉండొచ్చు, సందేహం లేదు. కానీ ప్రతి విషయానికి బొమ్మ బొరుసు అంటూ రెండు ముఖాలు ఉండనే ఉంటాయి. కాబట్టి ఒకటి బొమ్మ, ఒకటి బొరుసు, ఇలా రెండు ముఖాలు ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటాయి. తప్పదు. ఇంతలోనే మళ్ళీ ఒక సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయిందన్న కటిక సత్యం ఊహకు తట్టినప్పుడు నడుస్తూ నడుస్తూ ఉన్న మానవుడు ముందుకు వేసిన అడుగు ముందుకు, వెనక్కి వేసిన అడుగు వెనక్కి అలాగే ఉంచేసి కాసేపు స్తంభించిపోక తప్పదు. కాబట్టి మనిషి ఎందుకు స్తంభించిపోతాడు అంటే కారణం ఏంటంటే ఒక జీవితంలో ఒక సంవత్సర కాలం అనేది గడిచిపోయింది. మనం చూడండి, చిన్నపిల్లలు ఒక సంవత్సరం అవ్వగానే ఏమంటామంటే ఈ సంవత్సరం వీడికి మొదటి పుట్టినరోజు. నీకు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిందనుకో, ఇది నా 15వ పుట్టినరోజు లేకపోతే 16వ పుట్టినరోజు అని చెప్పేసి జరుపుకుంటూ ఉన్నావు. కానీ సంవత్సరం తరబడి సంవత్సరం ఏమైపోతుందంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో ఒక సంవత్సర కాలం గడిచిపోయింది అనేది మరొక చేదు నిజం. నా మట్టుకు నేను సంవత్సరానికి ఒకసారి ఇలా సంభీభూతులైపోవాల్సి వస్తుంది. కాబట్టి నన్ను కానీ పరిశీలన చేస్తే సంవత్సరానికి ఒకసారి నేను ఇలా స్తంభించిపోతున్నాను. కారణం ఏంటంటే నా వయసు ఒక సంవత్సర కాలం గతించిపోయింది అనేటువంటి విషయం ఇక్కడ రచయిత చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అందుకు కారణం మా నరసింహ ప్రశ్న. ఏంటి మా నరసింహ ప్రశ్న అంటే ఆయన అంటాడు, కొత్త పంచాంగాలు వచ్చేసేయా బాబు అంటూ ఆయన ప్రశ్న వేస్తాడు. కాబట్టి ఈ కొత్త పంచాంగాలు ఎప్పుడు వస్తాయి? కొత్త సంవత్సరంలో తెలుగు సంవత్సరాలు రాగానే వస్తాయి. అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఒక సంవత్సర కాలం గడిచిపోయింది, మరొక సంవత్సరంలోనికి నేను అడుగుపెట్టానని చెప్పేసి రచయిత స్తంభీభూతులైపోతాడట. నరసింహం అందుకని మా ఇంటికి రాడు. ఎందుకని? కొత్త పంచాంగాలు వచ్చేసేయా అని అనడం కొరకు నరసింహం మా ఇంటికి ఏమి రాడు. అతడిది బాట ప్రక్కన భారీ సేద్యం. మా నరసింహ ఉన్నాడు కదా, అయింది నేను వెళ్ళే దారిలో ఆ బాట ప్రక్కనే పెద్ద సేద్యం, చాలా పొలం అయింది అని చెప్తున్నాడు. ఆ బాట వెంబడే నరసింహ పొలాలను దాటుకుని ఇంకా 2-3 పర్లాంగులు నడిస్తే కానీ నా గమ్యస్థానాన్ని చేరుకోలేను. 2-3 పర్లాంగుల దూరం వెళ్తే నా గమ్యస్థానాన్ని నేను చేరుకుంటాను. మా నరసింహ పరిభాషలో నా ఈ గమ్యస్థానానికి పలుకూటమి అని పేరు. అంటే పలుమంది కూటమిగా చేరతారు కాబట్టి ఏమనంటే ఎక్కువ మంది ఒక కూటమిగా చేరతారు కాబట్టి దీనికి పలుకూటమి అని చెప్పేసి నరసింహమామ పేరు పెట్టాడట. పలుకూటంలో పలువురు పిల్లలతో పరివేష్టితుడనై కాలం ఒక రీతిగా వెళవిచ్చుచున్నందుకు ప్రతిఫలంగా నాకు నెల నెలకు ఎంతో కొంత పైకం ముడుతున్న మాట నిజమే. కాబట్టి ఈ పాఠశాలకు వచ్చి నేను పాఠాలు చెప్తున్నాను కదా, దానికి నాకు నెల నెల ఎంతో కొంత జీతం అనేది ఇస్తున్నారు. ఈ మాట నిజం. అయితే ఈ జీతంలో బడికి రాకపోకలు సలుపుతూ నరసింహ ప్రశ్నలకు జవాబు చెబుతున్నందుకు ఎంత ఇస్తున్నారు? ఊరుకోండి, సైలెన్స్ అని గొంతు చించుకుంటూ కుర్రాళ్లలో క్రమశిక్షణ నిర్వాహకం చేస్తున్నందుకు ఎంత ఇస్తున్నారు? బాబు ఈ ప్రోనోటు కాస్త వ్రాసి పెట్టండి అంటూ ప్రాధేయపడటం మొదలు సాయంత్రం మా ఇంటి దాకా వచ్చి పత్రాలు దస్తావేజులు చూసిపోవాల్సింది అంటూ కోర్టు సమయంలో వచ్చి పైన పడే ఆజ్ఞల దాకా అన్నింటినీ శిరసా వహిస్తున్నందుకు ఎంత ఇస్తున్నారు? కాగా పిల్లలకు పాఠాలు చెప్తున్నందుకు మాత్రం గిట్టుబాటు అవుతున్నది ఎంతో నాకు తెలియదండి. నాకు తెలియదు. కారణం ఏంటంటే నాకు ఈ పనులన్నీ ఉన్నాయి. నాకు అక్కడ ఆ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తున్నందుకు మాత్రం కొంత జీతం ఇస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం.
ఈ ప్రోనోట్లు రాసినందుకు, లేకపోతే కోర్టు సమన్లో వచ్చి పడుతున్నటువంటి ఆజ్ఞలన్నిటిని, ఆ దస్తావేజులు చూసిపోతున్నందుకు, వీటన్నిటికీ ఎవరేమి ఇస్తున్నారు ఏంటో, ఇవన్నీ నాకు ఎంత మిగులుతుంది, లేకపోతే ఈ స్కూల్కి వచ్చినందుకు ఎంత ఖర్చు అవుతుంది, పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళినందుకు ఎంత ఖర్చు అవుతుంది, ఇవేమీ నాకు తెలియదండి అని చెప్తున్నాడు రచయిత. ఈ కార్యకలాపాల్లో కూడా మిగిలినవన్నీ ఒక ఎత్తు, మా నరసింహ ప్రశ్నలకు జవాబు చెప్పడం మాత్రం ఒక ఎత్తు. కాబట్టి వీళ్ళందరి సమస్యలు ప్రోనోట్లు రాయడం ఏంటి, లేకపోతే దస్తావేజులు చూడడం ఏంటి, ఇలాంటి ఈ కార్యక్రమాలన్నిటిని చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మా నరసింహ వేసే ప్రశ్నలు మరొక ఎత్తు. నరసింహ వేసే ప్రశ్నలు మరొక ఎత్తు. అసలు మా నరసింహమామ ప్రశ్నల వాహిని ఏనాడు ఒట్టుకొని జీవనది లాంటిది. చూడండి, జీవనది ఎట్లాగైతే నిత్యము నీటితో ప్రవహిస్తూ ఉంటుందో, నరసింహమామ ఎప్పుడు కూడా ప్రశ్నలతో ప్రవహిస్తూ ఉంటాడనమాట. నరసింహమామలో ప్రశ్నలు పుట్టుకొస్తూ ఉంటాయి. అసలు మా నరసింహమామ ప్రశ్నల వాహిని ఏనాడు ఒట్టుకొని జీవనది లాంటిది. భోజరాజును చూడగానే కవిత్వం పుట్టుకొచ్చినట్టు, దూరం నుంచి నా ముఖాన్ని చూడగానే అతనికి ఓ ప్రశ్న చటుక్కున స్ఫురిస్తుంది. వెంటనే భోజరాజును చూసి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కవిత్వం చెప్పేవారు. ఆయన అట్లా కవుల్ని పోషించేవాడు. అట్లా భోజరాజును చూడంగానే ఎలాగైతే కవిత్వం వచ్చేదో, అలా ఈ రచయితను చూడంగానే వెంటనే చటుక్కున ఓ ప్రశ్న పుట్టుకొస్తుందట. ఎవరికి? నరసింహమామకి. ఈ ప్రశ్నలో రోజువారీ ప్రశ్నలు కొన్ని, ఈ రోజును బట్టి వేసే ప్రశ్నలు, రోజువారీ ప్రశ్నలు. ఈరోజు రాహుకాలం ఎప్పుడు బాబు, ఈరోజు రాహుకాలం ఎప్పుడు అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తాడు. పెరుపులు పెటాకులు లేకపోయినా భోజనానికి ఆయత్తమై వచ్చి స్వయంగా తనే పీట వేసుకుని కూర్చుని అతిథులు లాంటి పెద్ద మనిషి ఈ రాహు. రాహు ఎలాంటి అనుకుంటున్నారు చూడండి, ఎవరైనా మనల్ని పిలిస్తేనే ఏదైనా భోజనానికి మనం వెళతాం. కానీ రాహు ఎలాంటి, ఎవడు పిలవకపోయినా, అసలు తనకి పిలుపున్నా లేకపోయినా ఏం చేస్తాడంటే వచ్చేస్తాడు, ఒక కుర్చీ వేసుకుని తను కూర్చుంటాడు భోజనానికి. అలాంటి పెద్ద మనిషి ఎవరు? రాహు. గ్రహాలు 9 అని అనుకున్న తర్వాత వాటిలో రెంటికి మాత్రం బంతిలో ఎందుకు చోటు లేకపోవాలో తెలియదు. కాబట్టి ఇవన్నీ గ్రహాలు కదా, మరి రాహు కోసం, మరి కేతు కోసం ఎందుకు వీళ్ళకి సరైనటువంటి స్థానం లేదా బంతిలో అని అడుగుతున్నాడు. రాహుకే గనక ఒకరోజు ప్రత్యేకించి ఉంటే ఆదివారానికి బదులుగా ఆ రాహువారాన్ని పబ్లిక్ హాలిడేగా పరిగణించి కాళ్ళు కదలకుండా అందరూ ఇళ్లలోనే కూర్చుని ఈగలు తోలుకోవడానికి వీలుండేది. కాబట్టి ఎందుకు వచ్చిన రాహుకాలం? ఒక ఆదివారం జాగ్రత్తగా ఒక రోజంతా ఇవాళ రాహుకాలం లేకపోతే రాహువారం అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టేసి, ఆ ఇంట్లో ఎలాగా పబ్లిక్ హాలిడే కాబట్టి ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది కదా, అందరూ కూర్చుని ఈగలు తోలుకోవచ్చు అంటున్నాడు రచయిత. ఎంతో శిష్యుడైతే గాని తనకు అన్యాయం జరిగినప్పుడు తిరగబడకుండా ఉండలేడు. రాహు శిష్టగ్రహం కానే కాదు, దుష్టగ్రహం, పైగా వక్రగ్రహం. పంచాంగంలో అతడిది పంచమాంగదళం లాంటి వ్యవహారంగా ఉందంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కాబట్టి పంచాంగాన్ని మనం చూస్తే పంచాంగంలో 5 అంగాలు ఉంటాయి. వీటిలో మన వాడిది 5వ వంతు అధికారం ఉందంటే ఆశ్చర్యపోవసరలా. ఎందుకంటే అతడు దుష్టగ్రహం, అంత మాత్రమే కాదు పైగా వక్రగ్రహం. అలాంటోడు గురించి నరసింహం ప్రశ్న వేసిన ఏమంటే రాహుకాలం ఎప్పుడు బాబు ఈరోజు అని చెప్పేసి. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాం. ఉద్యోగంలో చేరి పేటకు పల్లెకు రాకపోకలు ప్రారంభించిన కొత్తలో ఓ రోజు ఉదయం అడుసుదురుతున్న నరసింహమ్మ నన్ను చూడగానే నాగలి నిలిపి రాహుకాలం ఎప్పుడని అడిగాడు. నాకు అప్పటికి మర్చిపోగా మిగిలిన ఉన్న వ్యాకరణ శాస్త్ర వాసన వల్ల భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని గురించి కొంత తెలుసు కానీ రాహుకాలం గురించి బొత్తిగా తెలియదు. కాబట్టి వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే నాకు ఇవన్నీ మర్చిపోయాను. ఏం గుర్తున్నాయంటే మూడు కాలాలు గుర్తున్నాయి. 1 భూతకాలము, 2 భవిష్యత్ కాలము, 3 వర్తమాన కాలం ప్రస్తుతం జరుగుతుంది. ఇవి తెలుసు, కానీ రాహుకాలం గురించి నాకేం తెలియదే. అయితే ఒకటట, నేరనన్నవాడు నెరజానా, నేర్తునన్నవాడు నిందజందు అన్నాడు కదా వేమన. కాబట్టి నాకు తెలియదన్నవాడు గొప్ప నేర్పరట, తెలుసు అన్నవాడికి నిందలు వస్తాయి. ఎందుకంటే ఏదైనా విషయం మీరు తెలుసని మీరు అన్నారనుకో, అయితే ఈ పని చెయ్యి అంటారు. ఆ పని చేసినప్పుడు దాంట్లో ఏదో చిన్నదో పెద్దో పొరపాటు వచ్చిందనుకో, పెద్ద తెలుసు అన్నావు కదా, ఏంటి ఎలా చేసావు అంటారు. అదే తెలియదన్నాం అనుకో, ఎవరినో ఒకటి పెట్టుకుంటాడు, మనకేంటి, మనం చక్కగా వెళ్ళిపోవచ్చు కదా. అలా చెప్పాడట వేమన. అసమర్థతను ప్రకటించుకోవడం ఉచితమైనప్పుడు ఆద్యతను మాత్రం ఎందుకు ప్రకటించుకోకూడదు అనుకుని రాహుకాలమా, అబే
నాకు తెలియదే అని తల వంచుకుని నా దారంట నేను వెళ్ళిపోజొచ్చాను. కాబట్టి అసమర్థత, నేను చేతకాని వాడిని అని చెప్పుకునేటప్పుడు అజ్ఞత, నాకు తెలియదని చెప్పడంలో తప్పేముంది? కాబట్టి రాహుకాలం నాకు తెలియదులే అని చెప్పాను. అయ్యో! ఆ దేవుడు బాబు అలాగనేసావు అంటూ నా వైపు ఆశ్చర్యంగా చూశాడు నరసింహమామ. రాహుకాలం పలానప్పుడని చెప్పడానికి బద్ధకమా? అయ్యో రామా! మీ తాతగారు ఉండేవారు. పుణ్యాత్ములు కదటయ్యా! అడక్కపోయినా సరే, ఒరేయ్ నరసయ్య! ఈరోజు అమావాస్య. పెద్దలకో విస్తరి వేయడానికి మర్చిపోయావు అని ఆయనే స్వయంగా చెప్పేవారు. ఆయన పోయారనుకో, మీ నాన్నగారు మాత్రం తిథి, వారం, నక్షత్రం ఏదడిగితే అది టక్కు టక్కుని చెప్పేసేవాడు కదత్తయ్య. ఇలా అన్నాడు నరసింహమామ. పెద్దల మంచితనం కూడా ఒక్కొక్కప్పుడు భావితరాల పిల్లలకు ఉపద్రవకరమేమో అనిపిస్తుంది. అయినా మరేం పర్వాలేదు. ఈ మాత్రం నిష్ఠూరంతో నరసింహం బారి నుంచి తప్పించుకోగలిగానన్న తృప్తితో మౌనంగా వెళ్ళిపోయాను. కానీ నరసింహం నన్ను అంతటితో వదిలిపెట్టే ఘట్టమని భావించడంలో నేను ఘోరమైన భ్రమా ప్రమాదానికి లోనయ్యానన్న విషయం నాకు ఆ మరుసటి నాడు ఉదయమే విషదమైంది. కాబట్టి నాకు ఎప్పుడు అర్థమైందంటే ఆ మర్నాడు పొద్దున్న అర్థమైంది ఏమని, నేను ఘోరమైన భ్రమా ప్రమాదానికి లోనయ్యాను. కారణం ఏంటి తెలుసా? ఏమనంటే నాకు తెలియదని అన్నాను కదా, ఇక్కడి నుంచి నన్ను అడగడేమో అనుకున్నాను. కానీ మా నరసింహం అలాంటి ఘట్టం కాదు, అలా వదిలే రకం కాదు. నాకు ఆ తర్వాత అర్థమైంది ఆయన ఎటువంటి ఘట్టమో నాకు అర్థమైంది అనడం పాట. సరే, మిగిలిన పాఠాన్ని తదుపరి వీడియోలో విందిరిగాను. సరేనా పిల్లలు?